తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే. ఏంటంట, దేవుడు సమస్తమును మనకు ధారాళముగా దయచేస్తాడంట. అయితే దేవుడు ఎప్పుడు మనకు ఈ యొక్క సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడు అంటే, మనము ఆయన యందు భయభక్తులతో మనం జీవిస్తున్నట్లయితే దేవుడు మనకు సమస్తాన్ని కూడా ధారాళంగా దయచేస్తాడు. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనంలో మనం చూసినట్లయితే, దేవుడు మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా శక్తి గల దేవుడు అని వ్రాయబడి ఉంది. సో నువ్వు ఎప్పుడైతే దేవుని యందు భయభక్తులతో కలిగి జీవిస్తావో అప్పుడు దేవుడు అన్ని నీకు ధారాళంగా దయచేస్తాడు. మనం ఈ యొక్క లోకంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు కూడా వారి యొక్క పిల్లల కోసం ఎంతో ప్రాధేయపడుతుంటారు. దివారాత్రములు కూడా వారు ప్రయాసపడి మా పిల్లలు ఎల్లప్పుడూ సంతోషం ఉండడానికి వారికి మేము అన్నీ దయచేయాలని వారు ప్రయత్నిస్తూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్ళు సక్సెస్ అవ్వచ్చు, కొన్నిసార్లు వారు సక్సెస్ అవ్వకపోవచ్చు. మనము ఆదికాండంలో కూడా మనం చూసినట్లయితే, ఆదికాండము మొదటి అధ్యాయము 28వ వచనంలో మనం చూసినట్లయితే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. చూడండి, మనం పుట్టక మునుపే దేవుడు వాక్యంలో వ్రాయబడి ఉంది, మీరు ఫలించాలి, ఈ యొక్క భూమిని, ఈ యొక్క భూలోకంలో మీరు ఫలించాలి, మీరు అభివృద్ధి పొందాలి, మీరు భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి అని దేవుడు అంటున్నాడు. అంటే ఇవన్నీ వాగ్దానములు మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మనం వాక్యానుసారంగా జీవించాలి. వాక్యానుసారంగా జీవించాలంటే పాపం చేయకూడదు. ఇతరులను నిందించడం కానీ, ఇతరులను హింసించడం కానీ, ఇతరులను బాధ పెట్టడం కానీ, అబద్ధాలు ఆడడం కానీ, మోసాలు చేయడం కానీ, ఇటువంటివి నువ్వు చేయకుండా వాక్యంలో దేవుడు చెప్పినట్లు నీతిగా పరిశుద్ధంగా నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకు సమస్తాన్ని ధారాళంగా దయచేస్తాడు. ఈరోజు దేవుడు నీకు ఒక మంచి ఫ్యామిలీని ఇచ్చిండొచ్చు, మంచి హస్బెండ్ని, మంచి వైఫ్ని, మంచి హెల్త్ని, ఇవన్నీ దేవుడు నీకు దయచేసిందంటే నువ్వు దేవుని యొక్క చిత్తంలో నడుస్తున్నట్టు, లేదా నువ్వు దేవుని యందు భయభక్తులతో జీవిస్తున్నట్లే. అయితే దేవుడు ఎప్పుడైతే మీకు ధారాళంగా ఇస్తాడో, కానీ ఏదో ఇస్తున్నా అన్నట్టు కాదు. నేను వాక్యంలో చెప్పినా కదా ఇస్తాను అని, ఏదో ఇచ్చేస్తానులే అయిపోతుందిలే అని అనుకోడు దేవుడు. నీకు దేవుడు ఇస్తున్నప్పుడు ఎట్లా ఇస్తాడంట, ధారాళంగా. అంటే నీకు ఇచ్చే ధనం కూడా ఎంతో విలువైనది, ఎంతో ప్రశస్తమైన ధనాన్ని దేవుడు నీకు చాలా రిచ్గా దేవుడు నీకు దయచేస్తాడు. ఆయన జెహోవా జైరా ఏ విధంగా ఇస్తాడు, నీకు చాలా గొప్పదిగా, చాలా రిచ్గా దేవుడు నీకు ఇస్తాడు. అయితే దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత నీ యొక్క మనసు, నీ యొక్క ఆ డబ్బు మీద కానీ, ఆ ఫ్యామిలీ మీద కానీ, ఆ యొక్క ఏదైనా దేవుడు నీకు ఏ విధంగా దేవుడు నీకు బ్లెస్ చేస్తాడో దాని మీద నువ్వు మనసు పెట్టకుండా దేవుని అందే భయభక్తులతో నువ్వు జీవించాలి. ఎందుకంటే నీ ధనం పోవచ్చు, ఈరోజు ఉండొచ్చు, రేపు ఉండకపోవచ్చు, కానీ దేవుడు మాత్రమే ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు. నీ ఆశీర్వాదము వచ్చేది ఎవరి నుండి? దేవుడి నుండి మాత్రమే. అయితే కొన్నిసార్లు దేవుడు నిన్ను దీవించినప్పుడు నిన్ను ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా దేవుడు దీవిస్తాడు. నీ మట్టుకే నేను నిన్ను ఆశీర్వదించిన, నీ మట్టుకే నువ్వు పెట్టుకోవడానికని కాదు, ఇతరులకు కూడా నువ్వు సహాయం చేయాలని కూడా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అంటే దేవుడు నీకు ధారాళంగా దయచేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించిన కొలది ప్రతి దినం కూడా దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే వాక్యంలో వ్రాయబడి ఉన్న ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. దేవుడు నిన్ను ధారాళంగా ఆశీర్వదించిన తర్వాత దేవునికి ప్రార్థించు, దేవా నా లోపల ఈ యొక్క ధనాన్నైనా, ఈ యొక్క ఫ్యామిలీనైనా, మంచి భర్తనైనా, మంచి వైఫ్నైనా, మంచి పిల్లలనైనా చూసి నాలో ఎన్నడూ కూడా గర్వం రాకుండా ఉండునట్లు నాకు మంచి హృదయాన్ని, హ్యూమిలిటీ గల హృదయాన్ని, లేదా హంబుల్ గల హృదయాన్ని, దీనత్వాన్ని నాకు దయచేయమని కూడా దేవుణ్ణి ప్రార్థించు. అప్పుడు నీ ఆశీర్వాదం ఎల్లప్పుడూ నిలకడగా ఉంటుంది. నువ్వు ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా ఉంటావు. గాడ్ బ్లెస్ యూ.